everyone. Welcome to Aurora Judicial Academy. I am Siddharth, cleared various state and central government exams. సో ఈ సెషన్లో మనం ఈరోజు లాసెట్ 2026 సంబంధించిన ఓరియంటేషన్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్టర్ యూ లాసెట్ ఎగ్జామ్ గురించి డిస్క్రైబ్ చేస్తాం. లేటర్ దట్ వన్స్ ఇఫ్ యూ కంప్లీట్ ద లా వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, మీరు లా ఫినిష్ చేశాక మీకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటివి, పబ్లిక్ సెక్టార్లో ఏంటి, ప్రైవేట్ సెక్టార్లో, గౌట్ సెక్టార్ అండ్ కార్పొరేట్ సెక్టార్లో, అవి డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఈ లాసెట్లో మెంటల్ ఎబిలిటీ, సో నేను ఇందులో ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టాపిక్ హ్యాండిల్ చేస్తాను ఈ కోర్స్లో. సో మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఏంటి, ఆ క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ ఐ విల్ గివ్ యూ ద బ్రీఫ్ ఓరియంటేషన్ ఆఫ్ టాపిక్స్, ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఈ సెషన్లో. ఆఫ్టర్ దట్ వీ విల్ సాల్వ్ ఏ ఫ్యూ క్వశ్చన్స్, ఎగ్జామ్ రిలవెంట్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ లాసెట్లో తెలంగాణలో కానీ ఎంసెట్ ఏపీలో కానీ అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ మోడల్స్ని బేస్ చేసుకుని ఒక ఫ్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద సెషన్. ఓకే, సో మనకి లాసెట్ ఎగ్జామ్, ఫస్ట్ ఐ విల్ సే యూ అబౌట్ ద ఎగ్జామ్. ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటి, మనకి 120 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ టైం విల్ బి గివెన్ 90 minutes. 120 క్వశ్చన్స్లో మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 15 క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్గా 15 క్వశ్చన్స్ మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి, రిమైనింగ్ మీ కోర్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. సో ఎవరైతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ 15 క్వశ్చన్స్ స్కిప్ చేద్దాం అనుకోకండి. ఫస్ట్ థింగ్, ఎవరికైనా మ్యాథ్స్ ఫోబియా ఉంటే అది వదిలేయండి. మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ బోత్ ఆర్ నాట్ సేమ్. మ్యాథ్స్ ఈజ్ డిఫరెంట్, మెంటల్ ఎబిలిటీ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్సే అడుగుతారు. సో మీరు ఈ 105 నుంచి స్కోర్ చేయడం కన్నా ఇక్కడ స్కోర్ చేయడమే ఈజీ. ఈ 105 నుంచి స్కోర్ చేయాలంటే యూ నీడ్ టు స్టడీ ఎ లాట్ ఆఫ్ థియరీ, చాలా థియరీ పార్ట్ చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఈ 15 క్వశ్చన్స్ ఏంటంటే మోస్ట్లీ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఈజీ టు మీడియం లెవెలే అడుగుతున్నారు. సో మనం ఏంటంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టి క్లాసెస్ ప్రాపర్గా అటెండ్ అయ్యారనుకోండి, సో మీరు లేటర్ ఏం రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. మన క్లాస్ నోట్స్ అనేది సఫిషియంట్. మీరు క్లాసెస్ ప్రాపర్గా ఫాలో అయ్యి మన క్లాస్ నోట్స్ రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ 15 క్వశ్చన్స్ ఏంటంటే ర్యాంక్ డిసైడ్ చేస్తాయి. మీకు లాసెట్ based on లాసెట్ స్కోర్ ఓన్లీ విల్ కాలేజెస్ విల్ బి అలాటెడ్ లేటర్, రైట్? సో 1 మార్క్ 2 మార్క్ 3 మార్క్స్ డిఫరెన్స్తో చాలామంది ఉంటారు. సో ఒక్కొక్కసారి 1 or 2 మార్క్స్తో కూడా మనం అనుకున్న కాలేజ్ మిస్ అవ్వచ్చు. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ అనమాట. అందులోనూ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఈ మెంటల్ ఎబిలిటీ టాపిక్ నుంచి ఈజీగా 15 out of 15 స్కోర్ చేసుకోవచ్చు. జస్ట్ మన సెషన్స్ అటెండ్ అవ్వండి, మనం క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేసాం కదా, ఆ క్లాస్ నోట్స్ రీకాల్ చేసుకోండి. సో అంతకన్నా ఎక్కువ ఏది అవసరం లేదు. ఇక్కడ 15 out of 15 స్కోర్ చేయొచ్చు. సో మనకి మోస్ట్ ప్రాబబుల్ ఏరియాస్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే నేను ఇక్కడ కొన్ని టాపిక్స్ మెన్షన్ చేశాను చూడండి. రీజనింగ్ పార్ట్లో వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్లో ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్, సిరీస్ కంప్లీషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్. సో మనం ఒక్కొక్క టాపిక్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్. అండ్ ఆర్థమెటిక్ టాపిక్స్ వస్తే పర్సెంటేజెస్, ఎస్ఐ అండ్ సిఐ, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ఇందులోనే మనకి ట్రైన్స్ వస్తుంది, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వస్తుంది, టైమ్ అండ్ వర్క్, ఏజెస్ అండ్ క్యాలెండర్స్. సో ఇక్కడ వీ కెన్ యాడ్ క్లాక్స్ ఆల్సో, అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, అండ్ మెన్సురేషన్ ఫండమెంటల్స్, నెంబర్ సిస్టమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్. హార్డ్లీ మనకి ఒక 15 to 20 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 20 టాపిక్స్ మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ 15 మార్క్స్ స్కోర్ చేయడం అనేది చాలా సింపుల్. సో ఇక్కడ మనకి ఈ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, అదే మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు టాపిక్స్ చూసుకోవాలి, ఏ టాపిక్స్ నుంచి చూస్తున్నాయి. నెక్స్ట్ మీరు క్వశ్చన్ సెర్చ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ చూసుకోవాలి. ఈజీ అడుగుతారా, మీడియం అడుగుతారా, హార్డ్ అడుగుతారా.
సో ఇదే మన కోర్స్లో జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ మీకు మేమే కంప్లీట్గా ఎనలైజ్ చేసి, సపోజ్ మన అరటిపండు ఉందనుకోండి, కంప్లీట్గా తొక్క తీసేసి ఏం చదవాలి ఏం చదవకూడదు రెడీమేడ్గా మీకు క్వశ్చన్స్ ఇస్తాం, సొల్యూషన్స్ ఇస్తాం. సో మీ ఎఫర్ట్స్, మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది. యూ కెన్ పుట్ దట్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఈ టాపిక్సే చదవాలి, ఇంతవరకే చదవాలి, ఈ క్వశ్చన్స్ ఎనఫ్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఎనలైజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాం. సో మీ టైం సేవ్ అవుతుంది, ఎఫర్ట్ సేవ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వి విల్ లర్న్ ఇన్ ద కోర్స్. ఇంకేమైనా ఎక్స్ట్రా టాపిక్స్ ఉండొచ్చు 1 or 2, లైక్ ర్యాంకింగ్, ఇంకేమైనా విజువల్ రీజనింగ్, చిన్న చిన్న టాపిక్స్ ఉంటే డైరెక్ట్లీ వి విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. దీస్ ఆర్ అబౌట్ ద టాపిక్స్. సో ఇక్కడ నుంచి ఇవన్నీ బేసిక్ అనమాట. మెంటల్ ఎబిలిటీ అంటే వాళ్ళేం మన ఐఐటి లెవెల్ క్వశ్చన్స్ ఉండవు ఇక్కడ. చాలా సింపుల్, ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మన యొక్క థింకింగ్ ఎబిలిటీ చెక్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మనం ఎప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతామంటే మనం ప్రాపర్గా థింక్ చేసి మన జనరల్ థింకింగ్ అండ్ కామన్ సెన్స్ని ప్రాపర్గా యూజ్ చేస్తే ఇవి సాల్వ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదనమాట. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెదర్ యు ఆర్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఎవరికైనా ఇదనేది ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ హియర్. ఓకే, దీస్ ఆర్ అబౌట్ ద టాపిక్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ లాస్ట్ ఎగ్జామ్. ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో మేజర్గా మనకి లాజికల్ రీజనింగ్లో ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడిగే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ యా, ఫర్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఆపర్చునిటీస్. సో నాకు తెలిసినంత వరకు ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఆపర్చునిటీస్ అనగానే మనం ఫస్ట్ ఏం థింక్ చేస్తాం, గవర్నమెంట్ సెక్టార్ చూస్తాం, పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. దెన్ కార్పొరేట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ గురించి డిస్కస్ చేస్తాం. సో మీరు వన్స్ లా కంప్లీట్ చేశాక మీకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటివి? సో ఫస్ట్ గవర్నమెంట్ సెక్టార్ చూస్తే సివిల్ జడ్జ్, యూ విల్ బికమ్ ఏ సివిల్ జడ్జ్ బై స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఆర్ సెంట్రల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, ఆర్ ఎల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మీరు గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తారు. గవర్నమెంట్ మీద ఏదైనా కేసు ఇన్వాల్వ్ అయితే యూ కెన్ రిప్రజెంట్ ద గవర్నమెంట్. పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్, జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎట్సెట్రా. ఇంకా వేరియస్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నా పరిధిలో ఉన్నవి ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇంకా మీరు గౌట్ సెక్టార్లో చూసుకుంటే సమ్ పోస్ట్ విల్ బీ రిక్రూటెడ్ బై ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్బి and TSPSC will also, TGPSC, APPSC will also recruit the various posts. ఓకే, మీకు గౌట్ సైడ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో గౌట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ గౌట్ సైడ్ ఓన్లీ నేను ఫ్యూ డిస్కస్ చేశాను, ఇంకా మీకు వేరే ఆపర్చునిటీస్ కూడా ఉండొచ్చు. దెన్ అపార్ట్ ఫ్రమ్ గౌట్ సైడ్ పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటి? ఏదైనా ఒక కంపెనీలో గవర్నమెంట్ షేర్ మోర్ దెన్ 50% ఉంటే we can call it as పబ్లిక్ సెక్టర్ కంపెనీ. సో పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేయడం వల్ల మీకుండే బెనిఫిట్స్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కన్నా పబ్లిక్ సెక్టార్లో ఎక్కువ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ మీరు ఓఎన్జీసీ కానీ ఎన్టీపీసీ కానీ ఏ పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేసినా యూ విల్ హ్యావ్ ఏ టౌన్షిప్. ఈ టౌన్షిప్లో ఏంటంటే మీకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ మన బేసిక్ అమ్యూనిటీస్ ఏంటి, డైలీ ఎక్సర్సైజ్ పర్పస్ జిమ్ కానీ, ఇంకా రిక్రియేషన్ క్లబ్ కానీ, ఇంకా గ్రౌండ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఫర్ టెన్నిస్, ఫుట్బాల్, క్రికెట్ అండ్ స్విమ్మింగ్ పూల్స్. ఎవ్రీ ఆపర్చునిటీ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ దిస్ టౌన్షిప్. సో కంపేర్ టు గవర్నమెంట్ కన్నా పబ్లిక్ సెక్టార్స్లో అమ్యూనిటీస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఇందులో కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది జాబ్ రిక్రూట్ అవ్వడానికి. సో వేరియస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఐ ఎన్క్లోజ్డ్ హియర్, వన్స్ యూ కెన్ గో త్రూ ఇట్. అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్లో కూడా లీగల్ రోల్స్ యూ కెన్ గెట్. అండ్ రెగ్యులేటరీ బాడీస్ సెబీ, ట్రై, ఇందులో కూడా లీగల్ రోల్స్ మీకు వచ్చే స్కోప్ ఉంటుంది. సో మీకు అపార్ట్ ఫ్రమ్ గౌట్ సెక్టార్ యూ విల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు గెట్ ద జాబ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. సో మంచి ప్యాకేజెస్ ఉంటాయి, మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది. సో యూ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ ప్రాస్పెక్ట్స్. ఇది అనేది చాలా బ్రాడ్. ప్రైవేట్ సెక్టార్లో మీరు వన్స్ లా ఫినిష్ చేస్తే
చాలా వైడ్ రేంజెస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అందులో ఫ్యూ నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసా చూడండి. సో కార్పొరేట్ లా ఫిమ్స్, జాయిన్ టాప్ టైర్ ఫిమ్స్ హ్యాండ్లింగ్, ఇవి ఇందులో జాయిన్ అవ్వచ్చు. లిటిగేషన్ ప్రాక్టీస్, మన ఓన్గా లిటిగేషన్స్ ఏమైనా ఉంటే అందులో క్లయింట్స్కి మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇన్ హౌస్ కౌన్సిల్ అండ్ స్పెషలైజ్డ్ ప్రాక్టీస్ ఏరియాస్. సో నేనున్న ఆపర్చునిటీస్లో ఓన్లీ ఎ ఫ్యూ ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్ హియర్, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ పిఎస్యూస్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. ఇంకా చాలా బ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు లా చేద్దామని చూస్ చేసుకున్నారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, యూ నీడ్ టు ఎంటర్ ఇంటూ ఏ గుడ్ కాలేజ్కి వెళ్తేనే మీకు అక్కడ గుడ్ ఏమంటారు, గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు, మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. యూ విల్ గెయిన్ గుడ్ నాలెడ్జ్. అక్కడి నుంచి మీకు బెటర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. గుడ్ కాలేజ్ రావాలంటే ఏంటి, వీ హ్యావ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ లాసెట్ ఎగ్జామ్. లాసెట్లో మంచిగా పర్ఫామ్ చేస్తే వీ విల్ గెట్ ద కాలేజ్ వాట్ ఎవర్ వీ వాంటెడ్. ఓకే, సో ప్రతి టాపిక్ అనేది ఇంపార్టెంట్. సో ఏ టాపిక్ని మీరు లైట్గా తీసుకోకండి. మెంటల్ ఎబిలిటీని మీరు ప్రాపర్గా ఫోకస్ చేస్తే జస్ట్ మనకి క్లాస్ రూమ్ నోట్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్. క్వశ్చన్ లెవెల్ అనేది కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్, హియర్ ఈజీ టు మీడియం ఓన్లీ. దే ఆర్ నాట్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్, జస్ట్ దే ఆర్ చెకింగ్ యువర్ థింకింగ్ ఎబిలిటీ. ఓకే, కొంచెం ఎఫర్ట్స్ పెట్టి టాపిక్స్ గురించి తెలుసుకొని, కొంచెం షార్ట్ కట్స్ తెలుసుకొని. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ కోచింగ్ ఉండడం కోచింగ్ లేకపోవడానికి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ వీ సాల్వ్ ద సేమ్ క్వశ్చన్ విత్ కోచింగ్, వితౌట్ కోచింగ్ కూడా సాల్వ్ చేస్తాం. బట్ మనం తీసుకునే మెథడ్ ఏంటంటే జనరల్ మెథడ్, కన్వెన్షనల్ మెథడ్ ఉంటుంది. దానివల్ల మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటామంటే 2 to 3 minutes తీసుకుంటాం. బట్ ఇక్కడ మనం ఏంటంటే ప్రతి క్వశ్చన్ని వేరియస్ వేస్లో ఎలా సాల్వ్ చేస్తాం, కన్వెన్షనల్ వే ఏంటి, షార్ట్ కట్ ఏంటి, ఇంకా షార్ట్ కట్ ఏంటి, ప్రతి క్వశ్చన్కి మనం 2 to 3 సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, హార్డ్లీ వీ కెన్ సాల్వ్ ఈచ్ క్వశ్చన్ 30 seconds to 1 minute, ఇంతకన్నా ఎక్కువ టైం తీసుకోమన్నమాట మనం. సో ఇలా తక్కువ టైంలో సాల్వ్ చేయడం వల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే, రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, వీ కెన్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ ఆన్ రిమైనింగ్ టాపిక్స్, రైట్? సో ఇది మేజర్ అడ్వాంటేజ్. సో యాజ్ ఆఫ్ నౌ వీ డిస్కస్డ్ అబౌట్ లాస్ట్ సెట్లో మెంటల్ ఎబిలిటీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయో డిస్కస్ చేసాం. దెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ లా కోర్స్ మనకి ఏ సెక్టార్లో ఏ ఆపర్చునిటీస్ ఉంటాయో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే, మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ లిస్టెడ్ అవుట్ హియర్ ఏ ఫ్యూ క్వశ్చన్స్. వాటికి మన అప్రోచ్ ఎలా ఉంటుంది, ఐ విల్ డిస్కస్ దట్. ఓకే, సో సీ హియర్, కోడింగ్ అండ్ డీకోడింగ్, it is one of the important topic for any entrance exam including LASET also. LASET కానీ మీరు ఇంకా వేరే ఎనీ అదర్ ఎంట్రన్స్ తీసుకున్నా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ లేకుండా మనకి ఎగ్జామ్ ఉండదు. దట్స్ వై ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఐ హ్యావ్ టేకెన్ ద క్వశ్చన్ ఫ్రమ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది చాలా ఈజీ టాపిక్. జస్ట్ ఐ విల్ గివ్ యూ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద టాపిక్. కోడింగ్ డీకోడింగ్ అసలు ఏంటి, టాపిక్ యొక్క సమ్మరీ ఏంటి, అవుట్లైన్స్ ఏంటి అంటే, లిజన్ మీ సింపుల్గా చెప్పేస్తాను. సో మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ని ఒక స్పెసిఫైడ్ పర్సన్ ఆర్ స్పెసిఫైడ్ గ్రూప్కే చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి, వేరే ఎవరికి అర్థం కాకుండా ఉండాలంటే మనం ఒక లాజిక్, ఒక కోడ్ని యూజ్ చేసి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్ప, మనం యూజ్ చేసిన కోడ్ లేదా లాజిక్ అనేది ఓన్లీ వాళ్ళకి మనకే తెలిసి ఉంటుంది, వేరే ఎవరికి తెలియదు. సో దట్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఇక్కడ ఇలా ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ మనకి ఒక వర్డ్ని ఇంకొక వర్డ్ లాగా రిప్రజెంట్ చేస్తారు బై ఫాలోయింగ్ ఏ పర్టికులర్ ప్యాటర్న్ ఆర్ లాజిక్. మనం ఫస్ట్ ఆ లాజిక్ని ఐడెంటిఫై చేయాలి. వన్స్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద లాజిక్, దెన్ అవర్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఇందులో వేరియస్ టైప్స్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది, లైక్ లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్ అండ్ మిక్స్డ్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, లాట్ ఆఫ్ టైప్స్ ఆర్ దేర్. ఇక్కడ మనం లెటర్ కోడింగ్ ఒక క్వశ్చన్, నెంబర్ కోడింగ్ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మీరు లాసెట్ ఎగ్జామ్ కానీ ఎనీ అదర్ ఎంట్రన్స్ రాస్తున్నారనుకోండి, అందులో అర్థమెటిక్ రీజనింగ్ ఉందనుకోండి టాపిక్, ఫస్ట్ ఏం చేస్తారంటే బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జామ్ యూ నీడ్ టు రైట్ ద ఆల్ఫాబెట్స్ లైక్
ABCDEF అండ్ ఇక్కడ MLMNO ZYXWUV. సో ఫస్ట్ రైట్ డౌన్ ద ఆల్ఫాబెట్స్. ఇలా ఆల్ఫాబెట్స్ రాయండి, వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ అంటే ఏం లేదండి, ఏ అనేది ఫస్ట్ ఆల్ఫాబెట్, బి అనేది సెకండ్ ఆల్ఫాబెట్, సి అనేది థర్డ్ ఆల్ఫాబెట్, డి అనేది ఫోర్త్ ఆల్ఫాబెట్. లైక్ దట్ రైట్ డౌన్ ద ప్లేస్ వాల్యూస్ 26, 25. ఇది రాయడం వల్ల మనకి ఏంటంటే ఎగ్జామ్లో మనం థింక్ చేయాల్సిన అవసరం ఉండదు. యూ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, ఎఫ్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, జస్ట్ మనం రఫ్ పేజ్ చూస్తే మనకి ప్లేస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కోర్సెస్ అటెండ్ అయితే ఐ విల్ ప్రొవైడ్ యూ ద రూల్స్, నిమోనిక్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ ప్లేస్ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ప్లేస్ వాల్యూస్ అన్ని జెడ్ వరకు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సెకండ్ థింగ్, గుర్తుపెట్టుకున్నాక మనం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే ఇట్లా రాసుకుంటే బెటర్. బికాజ్ మనం రియల్ ఎగ్జామ్లో వీ డోంట్ వేస్ట్ ఎ సింగిల్ సెకండ్ ఆల్సో, ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ కదా. సో ఇట్లా రాసుకుంటే మనకేంటంటే ఇన్స్టాంట్గా చూడంగానే ప్రతి ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూస్ తెలుస్తుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మెయిన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ద ప్లేస్ వాల్యూస్. కంప్లీట్గా క్వశ్చన్స్ని ప్లేస్ వాల్యూస్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సెకండ్ థింగ్, సో ఇక్కడ A to M రాసా, సెకండ్ రోలో N to Z రాసా. ఇక్కడ ఎందుకు ఇలా రాశాను అనుకుంటున్నారా? సో ప్లేస్ లేక కాదండి, ఇన్ ద ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ రైట్ డౌన్ ఇన్ ద ఫస్ట్ రో A to M, ఇన్ ద సెకండ్ రో N to Z. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్? సో మనకి ఏ అనేది ఫస్ట్ లెటర్ ఫ్రమ్ స్టార్టింగ్, బి అనేది సెకండ్ లెటర్ ఫ్రమ్ స్టార్టింగ్, సి అనేది థర్డ్ లెటర్ ఫ్రమ్ స్టార్టింగ్. ఇన్ ద సిమిలర్ వే A is 26th letter from the ending, B is 25th letter from the ending, C is 24th letter from the ending. ఇలా రాస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేస్ వాల్యూ స్టార్టింగ్ నుంచి తెలుస్తుంది, ఎండింగ్ నుంచి తెలుస్తుంది మనకి. సో వన్స్ మనకి స్టార్టింగ్ నుంచి ప్లేస్ వాల్యూస్ తెలుస్తుంది అనమాట, ఎండింగ్ నుంచి తెలుస్తుంది, అదొక అడ్వాంటేజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి అపోజిట్ ఆల్ఫాబెట్స్ తెలుస్తాయి అన్నమాట. సో A is the first one from starting, Z is the first one from ending. So AZ are opposite, BY are opposite, CX are opposite, DW are opposite. అపోజిట్ లెటర్స్ తెలుస్తాయి, స్టార్టింగ్ నుంచి ప్లేస్ వాల్యూస్ తెలుస్తుంది, ఎండింగ్ నుంచి ప్లేస్ వాల్యూ తెలుస్తుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ రైటింగ్ లైక్ దిస్. సో మనం ఇక్కడ కొన్ని నిమోనిక్స్ కూడా ఇస్తాం. సపోజ్ F6 గుర్తుపెట్టుకోవాలనుకోండి, F ఫర్ ఫిక్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటికల్లీ వీ కెన్ రిమెంబర్ ద 6. సపోజ్ T ఇక్కడ 20 వస్తుంది, సో యూ కెన్ రిమెంబర్ T20 మ్యాచ్. లైక్ దట్ మనం ప్రతి ఆల్ఫాబెట్కి క్లాస్లో డిఫరెంట్ కోడ్ ఇస్తాం, సో దట్ వీ కెన్ రిమెంబర్ ఈజీలీ. గుర్తుపెట్టుకున్నా కూడా ఇట్లా రాసుకుంటే మనకి ఈజీ ఉంటుంది, ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయం. లైక్ ఇక్కడ జీ ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, వన్ ఫేమస్ మూవీ దట్ ఈస్ 7G బృందావన్ కాలనీ. జీ అనగానే మనకి 7G బృందావన్ కాలనీ గుర్తొస్తే G/7 అని వస్తుంది. లైక్ దట్ వీ కెన్ రిమెంబర్, ఓకేనా. సో M చూడండి, M13, M is 13, సో M లుక్ లైక్స్ 3 సో M for 13. ఇలా నీకు ప్రతి ఒక్క ఆల్ఫాబెట్కి మనం ఒక క్లూ కానీ ఏదైనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లూ అనేది మీ ఓన్గా కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మనకి ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏంటి, వీ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఎంత తక్కువ టైంలో కుదిరితే అంత తక్కువ టైంలో సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్, వన్స్ ఇది మనం రాసుకున్నాక క్వశ్చన్ రాగానే ఏం చేయాలంటే, క్వశ్చన్ చూసి మనం టైం వేస్ట్ చేయకూడదు. ఇన్స్టాంట్గా మనం ఏం చేయాలంటే క్వశ్చన్ చూడంగానే సో ఇది చూసి లాజిక్ ఎట్లా వచ్చిందని ఆలోచించే బదులు ఫస్ట్ ఇన్స్టాంట్గా ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ట్రైన్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏమన్నారు, GIZRM. ఇట్లా క్వశ్చన్ చూసుకుంటుంటే మనకి థాట్స్ రావన్నమాట. సో ఇన్స్టాంట్గా టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలి, ప్లేస్ వాల్యూస్ రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ T20 మ్యాచ్, R రైట్ టు ఓట్, A for 1, I 9, N is 14. Now G 7G బృందావన్ కాలనీ, I for 9, Z for 20, రైట్ టు ఓట్, M 13. ఇన్స్టాంట్గా ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ద లాజిక్ గురించి నవ్వు ఇప్పుడు థింక్ చేస్తాం. చూడండి, సో బిఫోర్ దిస్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఏ సింపుల్ క్వశ్చన్. ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్ క్యాట్ ఈజ్ రిటర్న్ యాజ్ DBU. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డాగ్ కోడ్ అడిగితే సో ప్లేస్ వాల్యూస్ రాస్తాం. చూడండి 3, 1, 20, 4 to 21. ప్లేస్ వాల్యూస్ చూడంగానే ఏమర్థమైంది, మనం ఈ కోడ్ని ఎట్లా డీకోడ్ చేస్తాం,
నెక్స్ట్ లెటర్ సి విల్ బికమ్ డి, ఏ ఈజ్ బికమింగ్ బి, టీ వచ్చేసి యూ అయింది కదా. సో మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయిన లాజిక్ ఏంటి, +1. సో సిమిలర్గా డాక్ అడిగితే మనం ఏం రాస్తాం, 4, ఓ వచ్చేసి 15, 17, 4+1, డి తర్వాత ఏ వస్తుంది, ఎంఎన్ఓపికి ఓపిజిహెచ్. సో కోడ్ ఫర్ డాగ్ ఈజ్ ఈపీహెచ్. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగితే ఈజీగా సాల్వ్ చేస్తాం. ఏంటంటే ఫస్ట్ మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలి. 3, 1, 20, 4, 2, 21 అంటే ఇక్కడ లాజిక్ ఏంటి, ప్రతి నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చింది, +1 వచ్చింది. సో ఇక్కడ సేమ్ వేలో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అలాంటి లాజిక్ ఏమన్నా ఉందా, లైక్ ఇక్కడ 20 ఉంది, 7 ఉంది, 18 ఉంది, 9 ఉంది, 1 ఉంది, 26 ఉంది. సో +1 కానీ -1 కానీ ఏమైనా లాజిక్స్ పాసిబుల్ అవుతుంది అంటే లేదు. ఇలాంటి టైంలో మనం ఏం థింక్ చేయాలంటే వీ కెన్ థింక్ అబౌట్ అపోజిట్ ఆల్ఫాబెట్స్. చూడండి, టీకి అపోజిట్ ఆల్ఫాబెట్ ఏంటి, జీ, ఆర్కి అపోజిట్ ఐ, ఏకి అపోజిట్ జెడ్, ఐకి అపోజిట్ ఆర్, ఎన్కి అపోజిట్ ఎమ్. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కోడ్ ఏంటంటే కోడ్ని వాళ్ళు ఏ ఫార్మాట్లో రాశారు, దే హ్యావ్ రిటర్న్ అపోజిట్ లెటర్. అపోజిట్ లెటర్ అని మనకి ఎట్లా అర్థమైంది అంటే సమ్ చూడండి, ఎప్పుడైతే మీరు ప్లేస్ వాల్యూస్ రాశాక సమ్ 27 వచ్చింది అనుకోండి, బ్లైండ్లీ వీ కెన్ టేక్ దట్ యాజ్ అపోజిట్ కోడింగ్. చూడండి 20 + 7 27, 18 + 9 27, 1 + 26 27, 18 + 9 27, 14 + 13 27. అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయిన లాజిక్ ఏంటి, అపోజిట్ లెటర్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోడ్ ఫర్, దేనికి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, బ్రిడ్జ్ కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. బీకి అపోజిట్ లెటర్ ఏంటి, సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి. చూడండి ఇక్కడ, సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. బీకి అపోజిట్ లెటర్ ఏంటి, వై, వైతో స్టార్ట్ అయింది ఏముండి ఉన్నాయి, 2 ఆప్షన్సే ఉన్నాయి. దెన్ ఆర్కి అపోజిట్ ఐ, వై ఐ ఆర్. సో డీకి అపోజిట్ డబ్ల్యూ, జీకి అపోజిట్ టీ, ఈకి అపోజిట్ ఏంటి, వి. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి YIRWTV. సో ఇక్కడ ఆప్షన్స్లో మెన్షన్ చేయలేదండి, డోంట్ వరీ, బట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కోడ్ అయితే ఇదే అనమాట. సో ట్రైన్ GIZRM అంటే అపోజిట్ ఆల్ఫాబెట్, ఇక్కడ ఆప్షన్స్ ఏమో మిస్టేక్ అయ్యి ఉంటాయి. సో బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే YIRWTV. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి బేసిక్గా వచ్చే ప్యాటర్న్స్ ఏంటి, +1 కానీ +2 +3 -1 -2 -3 ఆర్ ఎల్స్ అపోజిట్ ఆల్ఫాబెట్స్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, యా నెంబర్, ఇట్ ఈస్ ఫ్రమ్ నెంబర్ కోడింగ్. సో ఏమన్నారు, బుక్ ఈజ్ రిటర్న్ యాజ్ 2, 15, 15, 11. సో బై సీయింగ్ ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ వీ కెన్ కంక్లూడ్. ఏమి ఇచ్చారు ఇక్కడ బుక్ని, బుక్ అనేది సెకండ్, బి అనేది సెకండ్ ఆల్ఫాబెట్, ఓ అనేది 15, ఓ అనేది 15, డైరెక్ట్లీ ప్లేస్ వాల్యూస్ ఇచ్చారు. సో మనకి క్వశ్చన్ ఏమన్నారు, హౌ విల్ కాపీ బి రిటర్న్, కాపీ యొక్క కోడ్ కావాలి. సో చూడంగానే మనకి ప్లేస్ వాల్యూస్ అని అర్థమవుతుంది కదా. సి కోడ్ వచ్చేసి 3, ఓ కోడ్ వచ్చేసి 15, 3, 15, 16, 25. ఆప్షన్ ఏ విల్ బి ఆన్సర్. సో మనకి నెంబర్ కోడింగ్ అడగవచ్చు, లెటర్ కోడింగ్ అడగవచ్చు, మిక్స్డ్ కోడింగ్ కూడా అడగవచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ నుంచి అయినా క్వశ్చన్ అడగవచ్చు. 1 క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది కోడింగ్ నుంచి, డీకోడింగ్ నుంచి, టాపిక్ నుంచి. దట్స్ వై హ్యావ్ ఫస్ట్ మనం ఈ టాపిక్ని తీసుకున్నాం. ఓకేనా, సింపుల్. వన్ థింగ్ ఏంటి, ఇచ్చిన 2 వర్డ్స్ నుంచి మనం లాజిక్ ఐడెంటిఫై చేసి సెకండ్ వర్డ్కి సేమ్ లాజిక్ అప్లై చేయాలి, దట్స్ ఇట్. ఓకే కదా. నెక్స్ట్ సి. సో లాస్ట్ 2 ఇయర్స్లో రిగార్డింగ్ సేమ్ కాన్సెప్ట్ క్వశ్చన్ అడిగారు, దట్స్ వై సెకండ్ ఈ టాపిక్ తీసుకున్నాను. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్, ఇట్ ఈస్ ఫ్రమ్ పర్సంటేజ్ టాపిక్. మనకేమి ఇచ్చారంటే సైడ్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ 20% ఇంక్రీజ్ చేస్తే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్. అంటే సైడ్ ఇంక్రీజ్ అయితే ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ ఇంక్రీజ్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్వశ్చన్లో. ఓకేనా, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్వశ్చన్లో సైడ్ ఏమన్నా ఇచ్చారా, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వనప్పుడు ఏంటంటే మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఏ వాల్యూ తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఐ ఆమ్ టేకింగ్ ఇనీషియల్ సైడ్ 10 తీసుకున్నా. సో ఇనీషియల్గా 10 తీసుకుంటే ఏరియా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్, దట్ ఈస్ 10 × 10 100 ఇనీషియల్గా. తర్వాత ఏమైంది నెక్స్ట్ కేసులో
సైడ్ 20% ఇంక్రీజ్ చేస్తే 10-20%, 10కి 20% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 10లో 20% ఎంత? 2 కదా. సో న్యూ సైడ్ ఏమవుతుంది? 12 అవుతుంది. సెకండ్ కేసులో ఏంటంటే సైడ్ని 20% ఇంక్రీజ్ చేయాలి. 10లో 20% ఎంత? 10లో 10% అంటే 1, 20% అంటే 2, 10 + 2 12. సో నౌ ఏరియా ఏమవుతుంది? 12 స్క్వేర్ 144. సో ఏరియా చేంజ్ ఎంత? ఇనీషియల్ టు ఫైనల్ ఎంత చేంజ్ అయింది? సో పర్సెంటేజ్ చేంజ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. చేంజ్ ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ? 44, ఇనీషియల్ ఈజ్ 100 ఇంటూ 100. సో నేను ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నా అంటే 10 తీసుకుంటే ఏరియా 100 అవుతుంది. డైరెక్ట్గా 44% ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటుంది. అందుకోసమని నేను 10 తీసుకున్నా. 10 కాకుండా మీరు ఏ వాల్యూ తీసుకున్నా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సపోజ్ 20 తీసుకుందాం. ఇనీషియల్ ఏరియా 20 తీసుకుంటే న్యూ ఏరియా ఏమవుతుంది? 20లో 20% 24 అవుతుంది. అప్పుడు ఏరియా 400. ఇక్కడ 24 స్క్వేర్ అంటే 576. సో ఇక్కడ చేంజ్ ఎంత? 176 అపాన్ 400 ఇంటూ 100. సో చేంజ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. కింద ఒరిజినల్ ఏరియా రాస్తాం, ఇన్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తాం. ఇక్కడ కూడా మీకు 44 వస్తుంది, బట్ ఇది ఇంత లెందీ క్యాలిక్యులేషన్. సో దట్స్ వై ఈజీగా ఉండడం కోసం నేను 10 అని తీసుకున్నా. సపోజ్ మీకు ఎగ్జామ్లో ఏరియా ఆఫ్ స్క్వేర్ అడుగుతారంటే నో, దే మే ఆస్క్ రెక్టాంగిల్ అడగొచ్చు. రెక్టాంగిల్ అడిగినా మీరు సేమ్ ఇక్కడ స్క్వేర్ కాకుండా రెక్టాంగిల్ యూజ్ చేసిన ఆన్సర్ విల్ బి సేమ్. మీకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటి? రెక్టాంగిల్కి ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా సార్, హౌ కెన్ యూ టేక్ ఏ స్క్వేర్? సో రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి? రెక్టాంగిల్ అపోజిట్ సైడ్స్ సేమ్ ఉండాలి, అంతేగాని రెండు ఈక్వల్గా ఉండకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. సో మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ బట్ రివర్స్ ఈజ్ నాట్ ట్రూ. ప్రతి స్క్వేర్ని రెక్టాంగిల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్లో మనకి స్క్వేర్ కాకుండా రెక్టాంగిల్ అడిగినా ద సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% అన్న సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఆన్సర్ వీ కెన్ యూజ్. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, లిజన్ దిస్ స్టేట్మెంట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి, డయాగ్నల్ లెంత్ ఈక్వల్ ఉండాలి. స్క్వేర్లో కూడా ఉంటుంది కదా. సో ఆల్ స్క్వేర్స్ రెక్టాంగిల్ బట్ రివర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, ఆల్ రాంబస్ ఆర్ ప్యారలలోగ్రామ్ బట్ రివర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, సో ఇది ఫస్ట్ వే. ఎగ్జామ్లో మనం ఇలా క్వశ్చన్ సాల్వ్ చేస్తాం బై అజ్యూమింగ్ నెంబర్. ఓకే, దెన్ సెకండ్ వే ఏంటంటే సో మీకు ఏరియా చేంజ్ అడిగినా వాల్యూమ్ చేంజ్ అడిగినా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఫాలో దిస్ కాన్సెప్ట్. ఇనీషియల్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ 100 తీసుకోండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? సర్కిల్కి పై ఆర్ స్క్వేర్, పై కాన్స్టాంట్ తీసుకుంటే ఆర్ ఇంటూ ఆర్. అంటే సైడ్ చేంజ్ అయితే ఏరియాలో ఏరియా పర్సెంటేజెస్లో చూడండి 2 టైమ్స్ మనకి చేంజ్ వస్తుంది. బికాస్ ఏ ఇంటూ ఏ, ఎల్ ఇంటూ బి, ఆర్ ఇంటూ ఆర్. సో ఇలాంటి మీకు సర్కిల్ అడిగినా, స్క్వేర్ అడిగినా, రెక్టాంగిల్ అడిగినా, ఏది అడిగినా ఇనీషియల్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ 100 తీసుకోండి. సో 2 టైమ్స్ సక్సెసివ్ పర్సెంటేజ్ చేయండి, వి విల్ గెట్ ఆన్సర్. ఓన్లీ వన్ కాన్సెప్ట్, 5 seconds to 10 seconds సాల్వ్ చేస్తాం. 100ని 20% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 100లో 20% ఎంత? 20. 100 + 20 120. దెన్ 120ని 20% ఇంక్రీజ్ చేస్తే సక్సెసివ్ అంటే నౌ 20% ఆఫ్ 120 తీసుకుంటాం. సో ఇవన్నీ ఓవరాల్గా ఎట్లా చెప్తారో మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం. 20% ఆఫ్ 120 ఎంత? 12 + 12 24 కదా. సో 144. చేంజ్ ఎంత? 44% ఇన్ సింగిల్ లైన్. సో హార్డ్లీ 5 to 10 secondsలో మనం సాల్వ్ చేయొచ్చు. సిమిలర్గా సర్కిల్కి అడిగిన సేమ్. సపోజ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 10%, చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఏంటి? ఆర్ ఇంటూ ఆర్, 2 టైమ్స్ ఉంది కదా, పై ఆర్ స్క్వేర్. పై అనేది కాన్స్టాంట్. ఇనిషియల్ ఏరియా 100 తీసుకుంటాం, ఫస్ట్ 10% పెరిగింది, ఏరియా ఏమవుతుంది? 110. అండ్ దెన్ అగైన్ 10% ఇంక్రీజ్ చేయాలి. ఎందుకు 2 టైమ్స్ చేస్తున్నాం? బికాస్ ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఆర్ ఇంటూ ఆర్ అంటే రెండు సేమే బట్ 2 టైమ్స్ ఉన్నాయి కదా. దట్స్ వై ఐమ్ డూయింగ్ 2 టైమ్స్. 110 becomes 121. వాట్ ఈస్ ద రిజల్టెంట్ చేంజ్?
21%. మీకు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏది అడిగినా ఇనిషియల్ ఏరియా వాల్యూమ్ 100 తీసుకుంటాం, 2 టైమ్స్ ఉంటే 2 టైమ్స్ చేస్తాం, 3 టైమ్స్ ఉంటే 3 టైమ్స్ చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చూడండి. సో ఇక్కడ నేను ఒక వాల్యూ మారుస్తా, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. మీకు ఓరియంటేషన్లోనే ఇంత టఫ్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ 25% 20% తీసుకుంటే అప్పుడు ఆప్షన్స్ కూడా చేంజ్ అవుతాయి. చూడండి, రేడియస్ ఆఫ్ a cylinder is decreased by 20% and height is increased by 50%. What is the percentage change in volume? What is the volume of cylinder? Pi r square h. Pi అనేది కాన్స్టెంట్. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? r ఇంటూ h. r చేంజ్ అవుతుంది, h చేంజ్ అవుతుంది. సో మనం ఎన్ని టైమ్స్ చేస్తాం? ఇక్కడ అక్కడ ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్, ఇక్కడ 3 వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి 3 టైమ్స్ చేస్తాం. ఇనీషియల్ వాల్యూమ్ 100 తీసుకోండి, సేమ్ సక్సెసివ్ పర్సెంటేజ్. ఫస్ట్ రేడియస్ ఎంత డిక్రీజ్ అయింది? 20%. వాట్ ఈస్ 20% ఆఫ్ 100? 20. సో వాల్యూమ్ విల్ బికమ్ 80. దెన్ అగైన్ 20% డిక్రీజ్ అవుతుంది. 80లో 20% ఎంత? 10% అంటే లాస్ట్ జీరో తీసేస్తే 10% వస్తుంది. 8 20% అంటే 16. సో 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 64. దెన్ 50% ఇంక్రీజ్ చేయాలి. 50% బికాజ్ హైట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50% కదా. 64లో 50% ఎంత? హాఫ్, 32. దట్ ఈస్ 96. 64 + 32 96. ఇనీషియల్ వాల్యూమ్ 100 to 96 అయింది. ఓవరాల్ చేంజ్ ఎంత? -4%. ఐ హోప్ యూ అండర్స్టూడ్. 2 వేరియబుల్స్ ఉంటే 2 టైమ్స్ చేస్తాం, 3 వేరియబుల్స్ ఉంటే 3 టైమ్స్ చేస్తాం. డైరెక్ట్లీ 100 తీసుకొని చేస్తాం. 100 తీసుకుంటే ఏంటి, మనకు పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో హార్డ్లీ ఏ క్వశ్చన్ ఇచ్చినా 5 to 10 seconds వీ కెన్ సాల్వ్. ఇది మనకు కోచింగ్లో ఉండే అడ్వాంటేజ్ అనమాట. ఐ హోప్ ఇట్స్ క్లియర్నా? సో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మీ ఓన్గా సాల్వ్ చేయండి. ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ మీ ఓన్గా చేయండి. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. యా, ఈ క్వశ్చన్ చూడండి. యా, దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ఏజెస్. సో ఏమన్నారు? ఏజెస్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే చాలా సింపుల్ టాపిక్ అండి. ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఒక లీనియర్ ఈక్వేషన్ రాస్తాం. ఆ లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ ఫాదర్ ఈజ్ 3 times ఓల్డ్ యాజ్ ఇస్ సన్. ఫాదర్ సన్ రేషియో ఎంత? 3 times అంటే సన్ 1 part ఉంటే ఫాదర్ 3 parts ఉంటాడు. సో నేను ఇది క్వశ్చన్లోనే ఇచ్చారు. ఆఫ్టర్ 15 years హీ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇస్ సన్. 15 years తర్వాత ఏంటి? ట్వైస్ అంటే 2:1 అవుతుంది రేషియో. వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ద ఫాదర్? ప్రెజెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం? సో 3:1 రేషియోలో ఉన్నాయంటే వాళ్ళ ఏజెస్ 3 years 1 year కాదండి. సో ఫాదర్ ఏజ్ వచ్చేసి 3ని ఒక కాన్స్టాంట్తో మల్టిప్లై చేస్తాం, 1ని సేమ్ కాన్స్టాంట్తో మల్టిప్లై చేస్తే మనకి ఫాదర్ సన్ ఏజెస్ వస్తాయి. ఆ కాన్స్టాంట్ ఏదో మనకు తెలుసా అంటే తెలియదు కాబట్టి లెట్ మీ టేక్ దట్ కాన్స్టాంట్ ఎక్స్ అని తీసుకుంటా. ఏజెస్ 3x x. సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. రేషియో ఉంది, ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు కాబట్టి ఆ కాన్స్టాంట్ ఎక్స్ తీసుకున్న ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎట్లా వస్తుంది? ఇచ్చిన కండిషన్ చూడండి, 3x. ఆఫ్టర్ 15 years అంటే ఏజ్ ఏమవుతుంది? ప్రజెంట్ నా ఏజ్ 30 అనుకోండి. ఆఫ్టర్ 15 years 30 + 15 కదా. సో 3x + 15 x + 15 ఈక్వల్ టు రేషియో ఎంత ఇచ్చారు ఆఫ్టర్ 15 years? 2/1. జస్ట్ సింప్లీ రైట్ వన్ ఈక్వేషన్, దెన్ ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూ వస్తే మీకు ఫాదర్ ఏజ్ తెలిసిపోతుంది కదా. బికాస్ ఫాదర్ ఏజ్ ఇస్ 3x. ఇందులో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇన్ దిస్ వే ఏజెస్ క్వశ్చన్ని ఇంకా మనకి ఇంకొక షార్ట్ కట్ ఉంటుంది, అది క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం. ఓరియంటేషన్ సెషన్ ఇక్కడ అవసరం లేదు. సో బేసిక్ వేలో హార్డ్లీ ఇక్కడ 30 secondsలో ఇట్లా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది కన్వెన్షనల్ వే. జస్ట్ ఒక లీనియర్ ఈక్వేషన్ రాస్తాం, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇదంతా సాల్వ్ చేయకుండా ఈ క్వశ్చన్కి ఇంకొక వేలో కూడా సాల్వ్ చేయొచ్చు. సీ హియర్, వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ద ఫాదర్? ఫాదర్ ఈజ్ 3 times. 3 times అంటే ఏంటి? 3:1. ఫాదర్ ఏజ్ విల్ బి ప్రెజెంటేజ్ 3 multiple కదా. 3 multiple అంటే ఫాదర్ ప్రెజెంటేజ్ 3 multiple అయి ఉండాలి. ఆప్షన్ చూడండి, 3 multiples ఏమన్నా ఉన్నాయా? 45 తప్ప. సో డైరెక్ట్లీ వీ కెన్ మార్క్ ద ఆన్సర్ 45 years. సో ఫస్ట్ మనం మల్టిపుల్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మోర్ దెన్ 1, ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా 45 తర్వాత 48 ఉందనుకోండి, ఇది కూడా 3 multiple. అప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఓన్లీ సింగిల్ 3 multiple ఉందంటే దట్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ద ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.
అండర్స్టూడా? ఈ క్వశ్చన్ మనం ఏం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఫాదర్ ఈజ్ 3 times ఓల్డ్ యాజ్ హిస్ సన్. 3 times అంటే ఫాదర్ ఏజ్ విల్ బి 3 multiple. 3 multiple మనకు ఒకటే ఆన్సర్ ఉంది. సో వై షుడ్ వీ డూ అన్నెసెసరీ క్యాలిక్యులేషన్స్ హియర్? దిస్ ఈస్ ద ప్రాసెస్ ఎనీహౌ. బట్ మనకి ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది, డిఫరెన్సెస్ని మల్టిప్లై చేయడం. అది మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఏజెస్. దెన్ నెక్స్ట్, యా, సీ దిస్ క్వశ్చన్. యా, వన్ ఆఫ్ ద యూజువల్గా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తాం? ఇన్ ఏ ఫామ్ దేర్ ఆర్ చికెన్స్ ఉన్నవి, గోట్స్ ఉన్నవి, హెన్స్ అండ్ గోట్స్ ఉన్నవి. టోటల్ ఎన్ని ఉన్నాయి? హెడ్స్ అంటే 40, టోటల్ వచ్చేసి ఇవి రెండు 40 ఉన్నాయి. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ వచ్చేసి 112 ఉన్నాయి. హౌ మెనీ గోట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫామ్? గోట్స్ ఎన్ని? మనకు ఒక ఫామ్లో హెన్స్ ఉన్నాయి, గోట్స్ ఉన్నవి, రెండు కలిపి 40 ఉన్నాయి హెడ్స్. అండ్ లెగ్స్ వచ్చేసి 112 ఉంటే గోట్స్ ఎన్ని? వేరియస్ వేస్లో సాల్వ్ చేయొచ్చు అండి. మీరు ఆప్షన్స్ వెరిఫై చేయొచ్చు, లేదా ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక ఆల్జిబ్రిక్ సింపుల్ బేసిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసి రాద్దాం. లెట్ మీ టేక్ గోట్స్ ఎన్ని అని అడిగారు. సో లెట్ మీ టేక్ గోట్స్ హెక్స్ తీసుకుంటే చికెన్స్ ఏమవుతాయి? టోటల్ 40 కాబట్టి 40 - x కదా. ఈ బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసి ఒక ఈక్వేషన్ రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ లెగ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ లెగ్స్ ఎన్ని ఉన్నాయి? 112 ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ గోట్స్ ఎన్ని కన్సిడర్ చేసుకున్నాం? ఎక్స్. సో ఈచ్ గోట్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 legs. సో 4 × x, టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్. ఈచ్ చికెన్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2. 2 × 40 - x. సో టోటల్ లెగ్స్ ఎన్ని? 112. సో ఎక్స్ వాల్యూ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. 4x - 2x, 2x + 80 = 112. సో 2x = 32, x = 16. సో నెంబర్ ఆఫ్ గోట్స్ విల్ బి 16. మనం కన్వెన్షనల్గా సాల్వ్ చేసిన హార్డ్లీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అండి? 30 secondsలో సాల్వ్ చేయొచ్చు. సో దీనికి అపార్ట్ ఫ్రమ్ దిస్ సొల్యూషన్ ఐ కెన్ గివ్ అదర్ సొల్యూషన్స్ ఆల్సో. ఇంకా మనం క్రేజీగా ఆలోచించాలంటే చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి, విల్ అండర్స్టాండ్. సో మనకి ఏమన్నారు? టోటల్ చికెన్స్ ప్లస్ గోట్స్ కలిపి 40 ఉన్నాయన్నారు. లెట్ మీ కన్సిడర్ 40 టోటల్గా నేను చికెన్స్, 40 టోటల్గా హెన్సే అనుకోండి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఎన్ని వస్తాయి? మనకి 80 వస్తాయి. బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో 80 ఇచ్చారా? 112 ఇచ్చారు. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది? బికాజ్ అక్కడ ఉన్న అన్ని హెన్స్ కాదు, కొన్ని గోట్స్ ఉన్నాయి, దానివల్ల ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా ఎంత నెంబర్ వచ్చింది చూడండి. 118 నుంచి 80 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 32 వచ్చింది ఎక్స్ట్రా. ఈ 32 డిఫరెన్స్ దేనివల్ల వచ్చింది? ఇఫ్ గోట్స్కి కూడా గోటుకు కూడా 2 legs ఉంటే మనకి 80 ఆన్సర్ వచ్చేది. బట్ గోట్కి 2 కాదు కదా, 4 legs ఉన్నాయి, 2 extra legs ఉన్నాయి. ఈచ్ గోట్కి 2 extra legs ఉండడం వల్ల మనకి డిఫరెన్స్ వచ్చింది. సో ఈచ్ గోట్ టోటల్ నెంబర్ ఆఫ్ గోట్స్ అంటే ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తాం? సో టోటల్ 32 extra legs వచ్చినాయి. ఈచ్ గోట్కి ఎన్ని ఎక్స్ట్రా లెగ్స్ ఉన్నాయి? 12. సో టోటల్ గోట్స్ ఎన్ని? 16. సో సింపుల్గా ఇలా లాజికల్గా సాల్వ్ చేయొచ్చు. ఇటువంటి లాజిక్స్ మీరు వన్స్ మన కోర్స్లో జాయిన్ అయితే చాలా లాజిక్స్ ఉంటాయండి. క్వశ్చన్ని చూడంగానే ఆన్సర్ చెప్పేలాగా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు ఎలా ఉంటారంటే క్వశ్చన్ చూసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. 15 questions 10 questions డైరెక్ట్ ఆన్సర్ మార్క్ చేస్తారు. ఒక 5 questionsకి మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం. దట్స్ ఇట్. సో సింపుల్గా ఇక్కడ 40 హెన్స్ అనుకుంటే 80 ఉండాలి. బట్ 112 ఎందుకున్నాయి? కొన్ని గోట్స్ కూడా ఉన్నాయి. గోట్ ఉండడం వల్ల ఏంటి? 2 more legs ఎక్స్ట్రా ఉంటాయి. టోటల్ ఎన్ని లెగ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి మనకి 80 కన్నా? 32. సో ఈచ్ గోట్కి 2 extra legs కాబట్టి 16 goats ఆర్ దేర్. ఇంకొకటి అలిగేషన్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అలిగేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇప్పుడు మీకు అర్థం కాదు, బట్ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్ హియర్. ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్. సో టోటల్గా మనం 40 హెన్స్ అనుకుంటే 80 ఉంటాయి. 40 గోట్స్ అనుకుంటే టోటల్ 116. బట్ 112 ఉన్నాయి కాబట్టి ఇట్లా అలిగేషన్ చేస్తే వస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఆల్ దీస్ మెథడ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 3 to 4 సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. కన్వెన్షనల్ సొల్యూషన్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది, ఇంకా షార్ట్ కట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో మీ టాస్క్ ఏంటంటే మన కోర్స్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు మన సెషన్స్, క్లాసెస్ అండ్ క్లాస్ నోట్స్ ఇట్ సెల్ఫ్ సఫిషియంట్ టు గెట్ 15 out of 15 marks in last set exam. Okay, I hope every one of you మీకు లా సెట్ గురించి, ఆఫ్టర్ లా ఆపర్చునిటీస్ గురించి,
మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ లెవెల్ గురించి ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. కోర్స్లో జాయిన్ అవ్వండి. విల్ మీట్ లేటర్. థ్యాంక్ యూ.